మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో దారి దోపిడీకి పాల్పడిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. సంగాయిపేట శివారులో ఈ నెల 11న నడుచుకుంటూ పోతున్న మహిళను ఊరిలో దింపుతామని నమ్మించి ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆమె కంట్లో కారం కొట్టి ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకున్నారు. శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బాధితురాలు ఒగ్గు కమలమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు బంధువుల ఇంటికి జాతరకు వెళ్తున్న క్రమంలో చోరీ జరిగినట్లు డీఎస్పీ వెంకట్రెడ్డి తెలిపారు. చిన్నశంకరంపేట మండలం కొండాపూర్కు చెందిన నిందితులు మూడబోయిన బాబు, గురుచరణ్ నుంచి బంగారు నగలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపారు పోలీసులు. ఒగ్గు కమలమ్మ అండ్ ఆమె భర్త వీళ్ళకిద్దరికి 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పటికి వాళ్ళు సంగాయపల్లికి వాళ్ళ బంధువులు ఉంటే అక్కడ జాతర ఉంటే అక్కడికి రావడానికి బయలుదేరి వచ్చారు. గౌలపల్లి క్రాస్ రోడ్లో బస్ దిగి నడుచుకుంటూ సంగాయపల్లికి వెళ్తుంటాయి. మార్గ మధ్యంలో ఇద్దరు ఇప్పుడు ఈ అక్యూడు మోటార్ సైకిల్ పైన వచ్చేసి మిమ్మల్ని అక్కడ దించేస్తామని చెప్పేసి ఒక అక్యూడు A1 ఎవరు మడబోయిన బాబు అని అతను లేడీని ఎక్కించుకొని ఈ ముందుకు తీసుకెళ్ళాడు. మిగతా ఈ అక్యూడు ఇంకొక అక్యూడు ఈ ముసలాయంతో ఇద్దరు నడుచుకుంటూ పోయారు. ముందుకు పోయిన తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత వాళ్ళు ఆ అమ్మాయిని దించేసి కండ్లలో కారం కొట్టేసి ఆమె దగ్గర ఉన్న ఈ మన గుండ్లు ప్లస్ కమ్మలు మరియు ఈ ముక్కు పుడక ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దీంట్లో మన ఈరోజు వీళ్ళ ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళని సిఐ గారు మరియు ఎస్ఐ గారు రాజశేఖర్, భాస్కర్ వీళ్ళందరూ మా స్టాఫ్ అందరూ ఉండి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పొజిషన్ల నుంచి ప్రాపర్టీ రికవరీ